ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వల్ల జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను వెనుక ఓడాను. నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనుక ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా. అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తున్నా. నా గురించి వేరే ఆశించదు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వల్ల జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను వెనుక ఓడాను. నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనుక ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా. అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తున్నా. నా గురించి వేరే ఆశించదు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి,
ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం.